గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనము 61 నంబర్ సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఒక దగ్గర రాసుకుంటే కొంచెం ర్యాపిడ్ రివిజన్‌లో మనకు యూజ్ అవుతాయండి. సో, ఇక్కడ మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 61 ప్రకరణ 61 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతిని తొలగించే విధానం, అదే మహాభియోగ తీర్మానం మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినటువంటి అంశం. సో, రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దాని గురించి వివరించే ఆర్టికల్ ఏదండి 61. ఇది 1 అనుకోండి. ఇది పెద్దగా ఈ విధంగా 1 అనుకోండి 61. నెక్స్ట్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ 61 మనకు రాజీవ్ గాంధీ పీరియడ్ టైంలో తను ప్రధానమంత్రి ఉన్న టైంలో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. ఇది అండి ఆర్టికల్ రాజ్యాంగ సవరణ 61 అమెండ్మెంట్ 61. నెక్స్ట్ 1761 సంవత్సరంలో మనకు మూడో పానిపట్టు యుద్ధం జరుగుతుంది. అది అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మరాఠాలకు మధ్య జరిగినటువంటి ఎన్నో యుద్ధం ఉండి మూడో పానిపట్టు యుద్ధం. అదే సంవత్సరం 1761. నెక్స్ట్ 1861 సంవత్సరం లోపల బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం పోర్ట్ఫోలియో పద్ధతి ఒకటి ప్రవేశపెట్టారు. తర్వాత శాసన, కార్యనిర్వాహ, న్యాయ శాఖలను కూడా వేరుగా చేయడం, 3 శాఖలను ఏర్పాటు చేయడం, తర్వాత పోర్ట్ఫోలియో పద్ధతి ఇవి మనకు 1861 కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అదే 1861 సంవత్సరంలో తులసిరామ్ గారు రాధాస్వామి సత్సంగ్ అనేటువంటి సభను ఏర్పాటు చేశారు. ఇది ఆగ్రాలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరండి? తులసిరామ్ గారు రాధాస్వామి సత్సంగ్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? ఆగ్రాలో. ఈ సంవత్సరం అండి 1861. నెక్స్ట్ 1861లోనే కేశవ చంద్రసేన్ గారు ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించడం జరిగింది. 1861లో కేశవ చంద్రసేన్ గారు ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించడం జరిగింది. మరియు సేమ్ 1861లోనే మనం నిజాంకు 1850 సిపాయిల తిరుగుబాటుకు బ్రిటిష్ వారికి సహకరించేందుకు గాను దానికి నిజాంకు బ్రిటిష్ వారు మోస్ట్ ఎగ్జాల్టెడ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడంతో పాటు 1853లో నిజాం నుంచే తీసుకున్నటువంటి రాయచూర్, ఉస్మానాబాద్ అనేటువంటి ప్రాంతాలను మళ్ళీ తిరిగి నిజాంకి ఇచ్చివేయడం జరిగింది. ఏ సంవత్సరం అండి ఇది? 1861. అప్పుడు నిజాం అఫ్జలుద్దౌలా 5వ నిజాం. నెక్స్ట్ 1961 అనుకోండి. 1961లో ఆపరేషన్ విజయ్ మనకు పోర్చుగీస్ వారి నుండి గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయడానికి ఆపరేషన్ విజయ్ని సైనిక చర్య అనుకోండి. ఆపరేషన్ విజయ్ని ఏర్పాటు చేసి ఈ పోర్చుగీస్ వారి నుండి గోవా, డయ్యూ, డామన్లు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు 61కి సంబంధించినటువంటి విషయాలు. ఈ విధంగా ఒక దగ్గర రాసుకుని రివిజన్ చేయండి. సింపుల్ ఫైనల్ మెమరీకి వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.